యథార్థతకి నిర్వచనం ఏంటంటే, తప్పును ఒకవేళ చేసినా, పొరపాటు పడినా, జరిగిన తప్పుని కానీ ఒప్పుని కానీ ఉన్నదున్నట్టు ఒప్పుకునే మనస్సు కలిగిన వానిని యథార్థవంతుడు అంటారు. బా ఇప్పుడు మీలో యథార్థవంతులు ఎంతమంది ఉన్నారో నేను తెలుసుకుంటా. అన్న, నేను ఒక్కసారి కూడా బైబిల్ పూర్తిగా చదవలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మరేం గాడిదలు కాస్తున్నారా? బాప్తీసం పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక్కసారి కూడా బైబిల్ చదవలేదు, ఎగిరి ఎత్తుతున్నారు చెయ్యి, ఇంకా బుద్ధి లేకుండా మళ్ళీను అని నేను అంటాను అనుకున్నారు కదా. అనను. నేను ఎందుకంటాను మీకు తెలియాలి. నేను అంటే మాత్రం వచ్చిదా? అయితే నాకు మీ దగ్గర నచ్చేది ఏంటంటే, చదువు పైన కొంతమంది చదివినట్టు బిల్డప్ ఇస్తారు. చదవరు కానీ డైలీ చదువుతున్న వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. ఏం చదువుతారు? క్యాలెండర్లో వాగ్దానం చదువుతారు. మొత్తానికి ఏదో ఒకటి చదువుతున్నాగా, ఎత్తు ఏం కాదు, ఏదో ఒకటి చదువుతున్నాగా చేయెత్తే. కానీ మీరు చూడు, కొంతమంది చేతులు ఎత్తారు చదవలేదని, ఒకసారి కూడా కంప్లీట్ చేయలేదని. అరే అన్న ఏమనుకుంటాడో, పక్కన కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారో, పరువు పోయిద్దేమో అనుకోలా. తప్పే అది. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయటం దేవుని నిర్లక్ష్యం చేయటమే. దేవుని మాటలను నిర్లక్ష్యం చేయటం సాక్షాత్తు దేవుని నిర్లక్ష్యం చేయటమే. కానీ మీరు ఎంత యథార్థంగా ఒప్పుకున్నారు చూడండి. నేను రోజు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నానని. అది యథార్థత అంటే. నేను మిమ్మల్ని తిట్టట్లా, మళ్ళీ తిడతాను అనుకునేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం బ్రదరు, నిజం ఒప్పుకున్నారు కదా? డైలీ దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నాం అని అమ్మ అని ఒప్పుకున్నారు. అది యథార్థత అంటే.